మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ సభల చివరి రోజు కూడి వచ్చిన మీ అందరికీ దూరాన ఉండి హోసన్నా మినిస్ట్రీస్ లైవ్లో పాల్గొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన మాట ప్రభు నాకు చెప్పారు. 18వ వచనం మీరు చదివితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ నేను చదువుతాను చూడండి. మీరు కన్నులెత్తి నలుదిశలా చూడుము, కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు. ఒక వాక్యములో నుండి దేవుడు సేవకులతో మాట్లాడతారు, అలాగే విశ్వాసులతో మాట్లాడతారు. అదే వాక్యములో నుండి అన్యజనులతో కూడా దేవుడు మాట్లాడతారు. అతిశయంగా చెప్పట్లేదు, కానీ ఈ సభల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాన్ని ప్రభు నాకు చూపించి నాకు చెప్పిన మాట. నలుదిశల అంటే నలుదిక్కులు, అన్ని వైపులు చూడు, ప్రజలందరినీ తీసుకొని వస్తాను. నలుదిక్కుల ప్రజలు కనపడుతూ ఉంటారు. ప్రజలను నేను తీసుకొని వస్తాను, వారందరినీ మీరు ఒక ఆభరణముగా ధరించుకుంటారు అని సేవకునిగా నాకు దేవుడు చెప్పిన మాట ఇది. ఆయన చెప్పినట్లుగానే ఈ మాట నెరవేరింది అని నేను చెప్తాను. ఎందుకంటే నలుదిశలో మిమ్మల్ని అందరినీ దేవుడు తీసుకొని వచ్చారు ఈ సభలకు. ఈ 3 రోజులు మాత్రమే కాదు, ఈ సభల ద్వారా మిమ్మల్ని అందరినీ సేవకులుగా, మేము ఒక వ్యక్తి ఆభరణమును ధరించినట్లుగా మీ అందరినీ దేవుడు సేవకులుగా మేము ఒక ఆభరణము వలె ధరించుకునేటట్లు ప్రభు చేశారు. ఈ మాట ప్రభు రుజువుపరిచారని నేను నమ్ముతూ ఉన్నాను. ఏమాత్రం ఏదైనా ఒక ప్రతికూలత కలిగి ప్రజలు రాకపోతే, ఈ సభలు జరగకపోతే ప్రభు చెప్పిన మాట అబద్ధమయ్యేది. నేను కొన్ని విషయాలు రూఢిగానే చెప్తాను. ఈ సభలు ఆశీర్వాదకరంగా జరగాలని, వాతావరణం కూడా అనుగుణంగా ఉండాలని ప్రభు పాదాల చెంత ప్రార్థన చేశాం. ఆయన అనుమతిని కోరుకున్నాం. ఇక ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఇక దాన్ని ఎవరు, ఆయన శాసించిన తర్వాత ఆయన ఎవరు కొట్టివేయలేరు. అందుకే ఈ రోజున ఈ సభలను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించారు. మిమ్మల్ని అందరినీ సేవకులముగా ఆభరణముగా ధరించుకునేటట్లుగా ప్రభు చేశారు. అందుకు దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీకు పోల్చి చెప్తున్నాను. ఒక మాట, కన్నులెత్తి నలుదిశలా చూడండి, కన్నులెత్తి 4 దిక్కులు లేక నలుదిక్కులు చూడండి. చూస్తే ఏముంటుంది? మీరేమనుకోరు కదా. చూడండి, నన్ను చూడండి. ఇదేమంటారు? తూర్పా
ఇటు తూర్పు కదా, అలాగే అందరు ఇటు చూడండి, తూర్పు వైపు చూశారు కదా. ఇటు ఉత్తరం వైపు చూడండి అందరూ, పర్లేదు చూడండి, తల తిరిగితే చూడండి, ఉత్తరం దిక్కు చూశారు. ఇటు చూడండి, దక్షిణపు దిక్కు చూడండి, చూశారు. ఇప్పుడు ఏ దిక్కుంది? ఇంకోటి పడమటి దిక్కు. చూడండి అందరూ, మనుషులే తిరగాల ఇప్పుడు. ఈ 4 దిక్కులు వాస్తవానికి, ఈ 4 దిక్కులు లేక నలుదిశలు అనేది బైబిల్లో నలుదిశలు లేక నలుదిక్కులు ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే అన్ని వైపులా, అన్ని వైపులా, నలుదిక్కులా నా దేవుడు మిమ్మల్ని చూడమంటున్నారు. నలుదిక్కుల నా దేవుడు ఈ సభలలో మిమ్మల్ని చూడమంటున్నారు. మీ కన్నులెత్తి నలుదిక్కులు చూడండి, మీ కన్నులెత్తి నలుదిశలో మీరు చూడండి, మీ కన్నులెత్తి ఒక్కసారి చూడండి, మీ నలుదిక్కుల చూడండి. నలుదిక్కుల కలిగే ఆశీర్వాదాలను, ఆత్మీయతలను మీరు అనుభవించబోతున్నారు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, చూడగలిగితే చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో చివరి మాటలో రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడేమని రాయబడింది తెలుసా? నలుదిక్కుల భయము తగులుచున్నది. అంటే కొంతమంది జీవితంలో నలుదిక్కుల లేకపోతే అన్ని వైపులా పొందవలసిన ఆశీర్వాదాలు పొందకుండా ఏ వైపున చూసినా భయం, ఏ వైపున చూసినా భయం. కొంతమంది ఇలా అంటారు, అన్ని ద్వారములు మోయబడి, ఏ వైపున చూసినా కూడా ద్వారాలు తెరవబడలేదయ్యా, ఏది చేసినా కూడా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, సఫలం కావటం లేదు. ఏ వైపున చూసినా దుఃఖాలు, ఏ వైపున చూసినా కూడా ప్రతికూల పరిస్థితులు. మనిషి అన్ని వైపులా అనుభవించవలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. వ్యక్తిగతముగాను, కుటుంబ పరముగాను, సేవాపరముగా, సంఘపరముగా ప్రతివారు అన్ని వైపులా అనుభవించవలసిన ఆశీర్వాదాలు, ఆత్మీయతలు ఉన్నాయి. కానీ దానికి ప్రతికూలంగా ఈరోజు చాలామంది జీవితంలో ఎటువైపు చూసినా భయం, భయం. ఈ భూతముల మీద, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి జీవితంలో కూడా చూడండి, ఎటువైపు చూసినా భయం. భయం అనే ఒక రాక్షస చేత అనేకులు పీడించబడుతూ ఉన్నారు. ఇంకో మాట చెప్తాం చూడండి, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. మీ అందరూ సుపరిచితమైన మాట ఇది. అన్ని వైపులా యుద్ధములే. కొందరు జీవితంలో అన్ని వైపుల భయాలు, మరికొందరు జీవితంలో అన్ని వైపుల యుద్ధాలు. భౌతికంగా లేక మనం ఉంటున్నటువంటి జీవిస్తున్న జీవితంలో కొంచెం గమనించినప్పుడు ఎక్కడో మనం విన్నాం, రష్యాకి ఉక్రెయిన్కు యుద్ధమని, ఇజ్రాయేల్కి లేకపోతే శత్రువుల దేశాలకి యుద్ధాలని. ఈ వారం 10 రోజుల నుంచి మనం వింటున్నాం, ఎక్కడో చూస్తున్నాం, ఎక్కడో జరుగుతుంది అనుకున్నాం. చివరికి ఇప్పుడు మనమున్న దేశంలో కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణం. ఇవి లోకములో జరిగేవి. మనిషి జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు. యాకోబు తన పత్రికలు అంటారు కదా, మీలో ఎందుకు ఈ పోరాటాలు, మీలో ఎందుకు ఈ యుద్ధాలు? మనిషి ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితులు, సమాధానముగా ఉండలేని పరిస్థితులు. ప్రియమైన సహోదరులారా, మీ అన్ని వైపుల ఈ రోజున భయాలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయా? అన్ని వైపుల ఈ రోజున యుద్ధ వాతావరణముతో మీరు నడిపించబడుతూ ఉన్నారా?
ఇంకా ఎజ్రా గ్రంథంలో వ్రాయబడింది 9వ అధ్యాయంలో 11వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఎజ్రా గ్రంథం 9:11లో ఉంటుంది. ఏమండి, ఇక్కడేమని రాయబడింది? అపవిత్రత, అన్ని దిక్కుల అపవిత్రతతో నిండి ఉన్నదంట. అన్ని వైపుల అపవిత్రత. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఈ రోజున లోకంలో జరుగుతున్నాయి, మనిషి వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నాయి, కుటుంబాలలో సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు, ఎటు చూసినా అపవిత్రతే. ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు మూసుకొని వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ వీధుల్లో చూసినా, ఏ ఊర్లో చూసినా అపవిత్రతతో నిండి ఉన్నది, అపాయాలతో నిండి ఉన్నారు, రోగాలతో నిండి ఉన్నది. నా ప్రియమైన సహోదరులారా, అన్ని వైపులా ఈ రోజున భయాలు పీడిస్తూ ఉన్నాయా? మీ జీవితంలో అన్ని వైపులా ఒకవేళ యుద్ధ వాతావరణమా? మీ కుటుంబ వ్యవస్థలో ఒకవేళ ఇప్పటి వరకు ఏమండి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని పీడిస్తూ వాటిని మీరు జయించలేక, ఒకరు మా దగ్గరకు వచ్చి చెప్తారు, తల పట్టుకొని ఒక ఆమె చుట్టూ పట్టుకొని ఒకరు, ఏమండి అన్నయ్య నరాలు చిట్లిపోతున్నాయి అన్నారు. అంత చిట్లిపోయేవారికి ఎందుకు ఆలోచించావమ్మా అన్నాను. నా కళ్ళ ముందే ఇలా నొక్కుంటూ అన్ని వైపులు నొక్కుంటున్నారు తలని. నరాలు చిట్లిపోతున్నాయి అన్నయ్య, నరాలు చిట్లిపోతున్నాయి. నిజమే, కొంతమంది చూడండి ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు. కాసేపు నవ్వినట్టుగానే ఉంటుంది, ఆ కాసేపట్లో దుఃఖం. కాసేపు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది, ఆ కాసేపట్లో కలవరం. మీ నలువైపులా, మీ నలుదిశల ఒకవేళ ఇప్పటి వరకు భయాల, ఇప్పటి వరకు యుద్ధాల, ఇప్పటి వరకు అపవిత్రమైన కార్యక్రమాల, అన్ని వైపులా రోగాలు సంభవిస్తున్నాయా? అన్ని వైపులా అప్పు సమస్యలు సంభవిస్తున్నాయా? అన్ని వైపులా పిల్లల మాట వినని పరిస్థితులా? అన్ని వైపులా ఒకవేళ ప్రతికూల పరిస్థితులా? ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నారు, నలుదిక్కుల కన్నులెత్తి చూడండి, కొన్ని ఆశీర్వాదాలను మీరు ఆభరణముగా ధరించుకోబోతున్నారు. కొన్ని ఆశీర్వాదాలను, ఆత్మీయతలను మీరు ఆభరణముగా ధరించుకోబోతున్నారు. కొట్టాలి గట్టిగా, కొట్ట తప్పే ఉంది. ఇంకొంచెం మధ్య మధ్యలో ఊపుతూ ఉండండి, చేతులు అలా ఊపుతూ ఉండండి. హల్లెలూయా. నలుదిక్కుల ఆశీర్వాదాలను మీరు ఆభరణముగా ధరించుకోబోతున్నారు. ఆమేన్. కొన్ని మాటలు మీ మీద నేను ఉచ్చరిస్తాను. ఒక మాట చదవటం, ఒక 4 రెఫరెన్స్లు ఇస్తాను. ముఖ్యంగా వాటిల్లో కొన్ని మాటలు నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆ 4 మాటలు చివరిలో మీ మీద యేసయ్య నామములో ఉచ్చరిస్తాను. ఆ ఆశీర్వాదాలను, ఆత్మీయతల్ని మీరు, మీ కుటుంబాలు పొందుకోబోతున్నారు. నలుదిశల ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. ప్రక్కనలో చెప్పండి అందరూ, అన్ని వైపుల మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ప్రక్కనలో చెప్పండి, అన్ని వైపుల, అన్ని వైపుల. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం, 44వ వచనం చివరి మాట మనం చూద్దాం. మొదటి నుంచే ప్రారంభిద్దాం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము, నేను చదివించే ప్రతి చోట ఈ మాట ఉంటుంది, అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను. ఇప్పుడు చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఇక చివరి రోజు రేపు అనుకున్నా రాదు, అందుకని ఉన్నదంతా ఈరోజు పెంచుకోవడమే. మీరు గట్టిగా, అందరు గట్టిగా నేను చెప్పిన మాట చెప్పండి మీరు కూడా. అన్ని దిక్కుల విశ్రాంతి కలగజేయునగాక. అన్ని వైపుల మీకు విశ్రాంతి కలుగునగాక.
అన్ని వైపులా, ఇక ఏ వైపు చూసినా ఒక విశ్రమ జీవితాన్ని మీరు చేయబోతున్నారు. మనిషికి అవసరమైనదండి విశ్రాంతి. దానికి పర్యాయ పదం నెమ్మది. అన్ని వైపులా మీరు నెమ్మదిగా బ్రతకాలి. మీ విశ్రాంతిని, ఆ నెమ్మదిని కొట్టివేసే కలవరాలు తొలగిపోవాలి. పితరుల జీవితంలో ఏమండి అన్ని వైపుల ఒకప్పుడు ఏమండి యుద్ధ వాతావరణం ఉండేది. అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టు ఉండేవారు. అన్ని వైపుల వారికి నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో జీవమగలిగిన దేవుని పాదాల చెంత ప్రార్థన చేసినప్పుడు భక్తులు కొంతమంది నేను టూకీగా మీకు పరిచయం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ చదివే వారికి చాలా సుపరిచయమైనటువంటి వాక్యం ఇది. దావీదును గురించి వ్రాయబడింది. ఒకప్పుడు నలుదిక్కుల అతనికి శత్రువులు ఉన్నారు. సొలొమోను రోజుల్లో కూడా ఇదే మాట చెప్పారు. మా నాన్నగారు రాజై పరిపాలన చేసే రోజుల్లో అన్ని వైపుల శత్రువులు, అన్ని వైపుల యుద్ధాలు, రక్తము చిందించి పోరాడి 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 మా నాన్నగారి చేతులన్నీ కూడా రక్తముతో నిండి ఉన్నాయి. ఏ వైపున చూసినా శత్రువులే. హింసించేవారు, కృంగజేసేవారు, నలగొట్టేవారు, నిందించేవారు. ఏ రోజు కూడా నెమ్మది లేని పరిస్థితులు. ప్రాణాన్ని పిడికెలలో పట్టుకొని ఏమండి దావీదుకు స్వగ్రామంలో కాపుదల లేని పరిస్థితులు. శత్రువులు ఆ విధంగా చుట్టుముట్టారు. అరణ్యములోనైనా దాక్కుందామని అక్కడికి వెళితే అక్కడ కూడా సౌలు వెంటాడుతున్నారు. ఇంకో ప్రక్కనేమో ఏమండి ఫిలిష్తీయుడు వీరుడైనటువంటి గొలియాతును చంపిన కారణాన్ని బట్టి సౌలు యుద్ధాలన్నీ కూడా ఏమండి దావీదు చేసిన కారణాన్ని బట్టి సౌలు శత్రువులందరూ, ఇజ్రాయేల్ దేశానికి శత్రువులందరూ కూడా దావీదు మీద పగబట్టి ఎక్కడ కనబడితే అక్కడ చంపుదామని అరణ్యములో కూడా నెమ్మది లేకుండా చేశారు. అందుకే సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించారని దావీదు కీర్తనలు పాడుకున్నారు. అన్ని వైపుల యుద్ధాలు, అన్ని వైపుల భయాలు, నాకు మరణానికి అడుగంత దూరమే అంటాడు దావీదు. అలాంటి పరిస్థితుల మధ్యలో తాను నమ్మినటువంటి జీవము కలిగిన దేవుడు తను చేయి విడిచిపెట్టేవారు కాదు కనుక ఒక రోజు వచ్చినది. ఆ శత్రువులందరినీ దేవుడు తొలగించి నలు దిశల దావీదుకు నెమ్మది కలగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసుకు ఒక విశ్రమం కలుగునుగాక, మీ కుటుంబ వ్యవస్థకు విశ్రమం కలుగునుగాక. దావీదుకి నలుదిశలా ఇప్పుడు నెమ్మది కలిగింది. తర్వాత రోజుల్లో స్థలాలు సిద్ధపరుచుకునే పరిస్థితులు వచ్చినాయి. దేవుని మందిరం కట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. సొలొమోను రోజుల్లోకి వచ్చేసరికి సొలొమోను ఇది అంటారు, ఇప్పుడు శత్రువు ఒకరును లేరు. అన్ని వైపుల యుద్ధాలన్నిటి దేవుడు అణిచివేశారు. ఇప్పుడు నెమ్మది కలగ చేశారు కనుక ఇప్పుడు దేవునికి ఒక ప్రఖ్యాతి కలిగిన మందిరాన్ని కడతా ఉన్నామంటారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనములో కూడా చూడండి. ఆసా రోజుల్లో కూడా ఇదే జరిగింది. మొదటి నుంచి మీరు తర్వాత ఒక 5-6 వచనాలు చదువుకోనండి. ఎక్కడ చూసినా కలవరాలు, దేశమంతా అగ్ని చేత కాల్చబడింది. ఎక్కడ చూసినా గాయాలు, తెగుళ్ళు. ప్రవక్త చెప్పారు, మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు మీ వైపు తిరుగుతారు. మీరు ఆయన పక్షముగా ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటారు. ఆయన మీరు వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతారు. ఆసా తన జనులందరూ 15వ వచనములో చూడండి, ఎవరు దేవుని సన్నిధికి అలాగే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకొని అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసి ఎవరిని దేవుని వెతికినందున వాక్యం అంటుంది 15వ వచనములో,
ఏమండి, నలుదిక్కుల శత్రువులందరినీ యుద్ధములకు రాకుండా దేవుడు మాన్పించి ఆయనకు, ఆయన రాజ్యానికి నెమ్మది కలగజేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకు అన్ని వైపులా ఒక విశ్రాంతిని కలగజేయబోతున్నారు. మీకు తెలుసా, యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 32:17. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. నా జనులు 3 విధములైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఒక మాట ఏమిటంటే, విశ్రమ స్థలములలో ఉండాలి, ఆశ్రయ స్థానముల యందు ఉండాలి, చివరిగా సుఖకరమైన నివాసములు చేయాలి. మేము ఈ రోజున విశ్రమ జీవితం చేస్తున్నాం అనేవాళ్ళు ఎవరు? ఆశ్రయ స్థానములలో మేము ఉన్నామని చెప్పేవారు ఎవరు? సుఖకరమైన నివాసాలలో మేము ఉన్నాము, సుఖకరంగా బ్రతుకుతున్నాం. మరొకసారి చెప్తున్నా, విశ్రమ జీవితం చేస్తున్నాం, ఆశ్రయ స్థానముగా, ఆశ్రయంగా మేము ఉన్నాం, ఆశ్రయములో మేము ఉన్నాం, సుఖకరమైన జీవితం మేము చేస్తున్నాం అనేవారు ఎవరు మీలో? మీ అన్ని వైపులా నా దేవుడు విశ్రాంతిని కలగజేయునుగాక. ఏ కలవరాల మధ్యలో వచ్చారో, ఏ సమస్యల మధ్యలో వచ్చారో, పీడించబడుతూ ఉన్నారా, ఈ సభలలో ఏదో ఒక ఆశీర్వాదం పొందుకొని వెళదామని వచ్చారు, నా దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేస్తున్నారు. ఇక మీరు కన్నులెత్తి మీ నలుదిక్కులు చూసుకోనండి, మీ అన్ని వైపుల నా దేవుడు విశ్రాంతిని కలగజేయునుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. చేతులు ఊపుతూ చెప్పాలి, ఓపాలి 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 ఓపాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం. 32:22 ఒకసారి చూడండి. ఇక్కడేమని రాయబడిందో, ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి, అందరు చెప్పాలి చివరి మాట, అన్ని వైపులా వారిని కాపాడినందున, అన్ని వైపులా, మీ అన్ని వైపులా, మీ జీవితం అనే అన్ని వైపులా, మీ జీవితానికి సంబంధించిన అన్ని వైపులా, మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వైపులా, సంఘానికి సంబంధించిన అన్ని వైపులా, సేవకులకు సంబంధించిన అన్ని వైపులా నా దేవుని కాపుదల ఉండునుగాక. సేవకుల నోట వచ్చే ప్రతి మాటను రుజువుపరిచే దేవుడు నా దేవుడు. ఇదే చెప్పారు, మీరు ఆశీర్వదించబడుదురుగాక అనండి. సేవకులు, విశ్వాసులందరూ ఆమేన్ అనాలి. అనండి ఒకసారి, మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీరు సమాధానం పొందుదురుగాక. చూశారా, ఆయన ముఖకాంతిని, మీ మీద సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి ఆయన మిమ్మల్ని కరుణించునుగాక, ఆయన మీకు సమాధానం కలగజేయునుగాక, ఆయన మిమ్మల్ని కాపాడునుగాక. ఈలాగున లేవీయులు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించినందున నేను వారిని ఆశీర్వదించెదను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మంచి మాటలు ఉంటాయి. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో ఈ మాటలు. సేవకులే ఈ మాట అనాలి. ఏ మాట? దేవుడు మీకు సమాధానం కలగజేయునుగాక అనాలి, కరుణించునుగాక అనాలి, కాపాడునుగాక అనాలి. మీరేమో ఆమేన్ 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 అనాలి. ఆయన నామాన్ని ఉచ్చరించిన కారణాన్ని బట్టి నేను ప్రజలను దీవిస్తాను అని చెప్పారు. కాపుదల కావాలి మనిషికి. ఈరోజున ఎక్కడ చూసినా కాపుదల లేదు. కొన్ని వైపున రోగాలు, కొన్ని వైపున ప్రమాదాలు, ఏదో ఒక ప్రమాదం, ఏమండి, ఏదో ఒక అపాయం మనిషిని, ఏమండి, ఈ రోజున సంభవిస్తూ ఉంది. ప్రాణాలు పిడికెల్లో పట్టుకొని బ్రతికే రోజులు ఈ రోజులు.
ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరులారా. ఏ వైపు నుండి ఆపద వస్తుందో అర్థం కావట్లేదు కొన్నిసార్లు. ఏ వైపు నుండి తెగులు వస్తున్నాయి, అపాయాలు ఏ వైపు నుండి సంభవిస్తున్నాయి అర్థం కాని పరిస్థితులు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే అపాయం రాదేమనుకుంటారేమో, అక్కడికి కొన్ని అపాయాలు సంభవిస్తున్నాయి. నలుదిశలా ఏ అపాయాల గుండా మీరు వెళ్తున్నారు? కాపుదల లేని పరిస్థితులు. ఈ సభల ఆఖరి రాత్రి కొన్ని ఆశీర్వాదాలను మీ మీద, ఆత్మీయతలను నా దేవుడు ఇదిగో ఈ మీద ఉచ్చరించమని చెప్పారు. ఆ మాటలను మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు. మీ అన్ని వైపులా ఏమండి, నా దేవుడు కాపాడునుగాక. హిజ్కియాని దేవుడు కాపాడుతా ఉన్నారు. రోగం వచ్చినప్పుడు హిజ్కియాని కాపాడారు. శత్రువులు ఏమండి రంకెలు వేశారు. ప్రపంచ దేశాలన్నింటిని కొట్టాము, హిజ్కియా నీవెంతటి వాడవు. మరలా హిజ్కియాకు సవాలు విసరటంగా శత్రువులు దేశ జనులకు సవాలు విసురుతున్నారు. హిజ్కియా మాటలు విని మీరు మోసపోవద్దు. ఏ దేశము కూడా నా ఎదురు నిలబడలేదు, ఏ రాజులు నా ఎదురు నిలబడలేరని అశ్షూరు రాజులు రంకెలు వేస్తూ ఉన్నారు. పత్రికలు పంపిస్తున్నారు. వాళ్ళు పంపించిన పత్రికలు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దాన్ని విప్పి తెరచి చదివి ప్రార్థన చేసుకొని ప్రజలను బలపరుస్తూ ఉంటే మరలా ప్రజలకు చెప్తున్నారు, హిజ్కియా మాటలు విని మీరు మోసపోవద్దు. హిజ్కియా మాట అంటారు, మరి బాబు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు కొట్టవచ్చు, వాళ్ళ రాజును కూడా మీరు జయించవచ్చు. వాళ్ళు నమ్మిన దేవుళ్ళు, వాళ్ళు నమ్మిన దేవతలు వేర్రా, మేము నమ్మిన మా దేవుడు, అర్థమైందా, మాంస సంబంధమైన గుండెలే మీకు అండ, మాకు సహాయం చేయటానికి మా దేవుడు ఎప్పుడు మా పక్షముగా ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు, మాకు నీడగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు హిజ్కియాని, తన కుటుంబాన్ని కాదు, తన రాజ్యాన్ని, తనకు సంబంధించిన వాటన్నిటినీ కాపాడుచూ ఉండెను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఇందులో ఒక మాట, చివరి మాట, మంచి మాటలు ఇవి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. గట్టిగా చదవండి ఈ మాట, నేను అన్న మాట మీరు అనండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వాక్యం కూడా చూడండి, ఇదే మాట ఉంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇది మొదలుకొని మీ సమస్త విషయాలలో నా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. యెహెజ్కేలులో 40వ అధ్యాయంలో 5వ వచనములో ఉంది. వరుసగా 3 రోజుల నుంచి ఏదో ఒక సందర్భంలో మందిరం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ ఒక మందిరం కనపడుతుంది. యెహెజ్కేలు భక్తులు చూశారు ఒక మందిరాన్ని. 40వ అధ్యాయం 5వ వచనంలో ఒక మందిరాన్ని చూశారు. ఆ మందిరానికట మీరు గమనించండి, 4 దిశల ప్రాకారము ఉండెను. యెహెజ్కేలు 40వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏమండి, నేను చూడగా 4 దిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. ప్రాకారం ఎందుకుంది? ప్రాకారం ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది? ప్రాకారం ఉన్న తోట ఎలా ఉంటుంది? ప్రాకారం ఉన్న పట్టణం ఎలా ఉంటుంది? అది కాపాడబడుతుంది. కంచె ఉన్న తోట కాపాడబడుతుంది. భౌతికంగా మనం ఉన్న మందిరానికి చుట్టూ ప్రాకారాన్ని ప్రభు ఉంచబోతున్నారు. ఆత్మీయముగా మందిరమైనటువంటి మీ చుట్టూ రక్షణ ప్రాకారాలను దేవుడు ఉంచి సురక్షితముగా కాపాడునగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోపల గట్టిగా. 1 సమూయేలు గ్రంథం
12వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చివరి మాట, నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. నలుదిశల భయము లేని జీవితం. నిర్భయము అంటే భయము లేని జీవితం. ఇందాక చదువుకున్నాం కదా, ఎటువైపు చూసినా భయం. రకరకాల భయాలు ఉంటాయి చాలామందికి. బాగా లావైపోతున్నారు అనుకోండి, అదొక భయం. ఏటో ఇంత తిన్న లావైపోతున్నాను. తగ్గించుకోవటానికి ఎన్ని యంత్రాలు. ఒక ఇంటికి వెళ్తే నేను, అర్థమైందా, లావు తగ్గించుకోవాలని షెల్ఫుల నిండా డబ్బాలు పెట్టుకోను. ఆఖరికి ఏమైంది, కాళ్ళు చేతులు మొత్తం అదే పీతలాగా సన్నగైని, పొట్ట మాత్రం బయటకు వచ్చేది. ఒక యూనిఫామ్గా తగ్గాల ఎవరైనా కానీ. ఈ ఒంగోలులో ఒక ఉంది పక్కన, ఈ పక్కనే ఒక ఊర్లో లేదు క్రిస్టియన్లు అయ్యారు. అందుకని చెప్తున్నా. మొదట ఏం చేశారంటే సన్నగా ఉందనంట, లావు కావాలని ఏదో వాడారు, మరి లావు అయింది. అదండి మరలా లావు అయ్యాను కదా అని చెప్పి సన్నగా. ఇప్పుడు అంతా గూగుల్ తెల్లు ఉంది కదా, కొట్టుకోవటం తెచ్చుకోవటం. మరలా సన్నగా కావాలని ఏదో వాడింది. ఈ మెడిసిన్ ఆ అమ్మాయికి పడలేదు. అర్థమైందా? ఒక్కసారి మనిషి, నేను బాధపడతా చెప్తున్నాను, గేలు చేస్తా కాదు, ఒక్కసారి మనిషి ఆ మెడిసిన్ పడక ఇంత లావు అయిపోయింది, ఊపిరి ఆడక చచ్చిపోయిందండి. రాత్రి బెడ్ మీదే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. పిచ్చి పనులు చేయకూడదు. మనిషి లావైపోతున్న భయమే, సన్నమైపోతున్న భయమే, జుట్టు నెరిసిపోతున్న భయమే, ఊడిపోతున్న భయమే, రక్తం చూస్తే భయం, సమాధులు చూస్తే భయం, ఆలుగడ్డ తింటే భయం, ఎక్కడ కడుపు పట్టుకూడదానని, వంకాయ తింటే భయం, ఎక్కడ గీక్కోవాలనని, సొరకాయ తింటే భయం, బీరకాయ తింటే భయం, చీదుకోవాలని. ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని భయాలో. ఈ భయం అనే ఒక రాక్షసి మనిషిని వెంటాడుతూ ఉంది. భయం లేని వాళ్ళు ఎవరు? సమాధులు చూస్తే భయం, శవాన్ని చూస్తే భయం. పరిస్థితులు కొన్నిసార్లు మీకు భయాందోళన కలుగజేస్తున్నాయి. ఏ భయాల మధ్యలో నడిపించబడుతున్నారు? నిర్భయ జీవితం ఈ రోజున లేదు మీ జీవితంలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33లో ఉంటుంది. ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా ఉంటారు, కీడు వచ్చునన్న భయము లేకుండా వారు నిర్భయముగా జీవించబోతున్నారు. చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. కీడు వచ్చునన్న భయము లేకుండా వారు నెమ్మదిగా నిర్భయముగా బ్రతుకుతారు. చేతులు పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎత్తండి. మీరు చాలా భక్తులు కదా, ఒక కీర్తనలో మాట మీరు అందరు నోటితో చెప్పాలి. అందరు చేతుల పైకి ఎత్తాలి. అలాగే ఏ కీర్తన ఇప్పుడు తీయవద్దు. 144 12, 13, 14, 15 వచనాలు అందరు చెప్పండి. మా కుమారులు ఎదిగిన మొక్కల వల్లే ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబముల వల్లే ఉన్నారు. మా గొర్రెలు గొడ్లు 1000 కొలది 10,000 కొలది విస్తరిస్తూ ఉన్నాయి. మా ఎద్దులు బరువులు మోయగలిగినవి. తర్వాత మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. శ్రమపడు వారి యొక్క స్వరము మొర మా వీధుల్లో వినబట్టలేదు, ఆ ఇంట్లో వినబట్టలేదు, మా వీధుల్లో లేదు, మా ఇంట్లో లేదు. చొరబట్టాలు, శ్రమ పడేవారి స్వరం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఒక చిన్న ప్రార్థన చేద్దామని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరికో ఒక బిడ్డ బెడ్ మీద పడి ఉంది, చంకలో ఒక బిడ్డ. ఏమండి మా మెడిసిన్ తెమ్మని డాక్టర్లు చెప్తే పరిగెత్తుకొని వెళ్తుంది. ఆ తల్లి
ఆ చంకలో ఉన్న బిడ్డ జారి కింద పడింది. ఆ బిడ్డను అలాగే వదిలేసి ఏమండి త్వరగా ఆ మెడిసిన్ తేకపోతే ఆ బిడ్డ చచ్చిపోయేటట్లుంది. ముఖం కడుక్కున్నట్టు కనపడలేదు, జుట్టంతా ఊడిపోయి అసలు ఒంటి మీద బట్టలు ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉరుకులేస్తుంది, ఉరుకులేస్తుంది. ప్రార్థన చేయడానికి వెళ్ళిన వ్యక్తిని, ఆ వ్యక్తిని చూసి కళ్ళలో కన్నీళ్ళు. ఏ తల్లి కన్న బిడ్డో అన్ని వైపులా ఈ రోజున ఏమండి భయం, ఉరుకులెత్తుట, పరుగులెత్తుట, శ్రమ పడేవారి మొర. కానీ కీర్తనకారుడు అంటాడు, శ్రమ పడేవారి యొక్క స్వరము కానీ మొర కానీ మా వీధుల్లో వినబట్టలేదు, స్వరపడుట అయినా నువ్వు ఉరుకులెత్తుట లేదు. ఆఖరి మాట అంటారు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. నా దేవుడు ఇలాంటి స్థితిని మీకు మీ కుటుంబాలకు దయచేయాలి. ఎన్నో వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. నిర్భయమైన జీవితం చేయాలి. ఇశ్రాయేలీలు వారి అంజూరపు చెట్ల క్రింద, వారి ద్రాక్ష చెట్ల క్రింద సొలొమోను రోజుల్లో ఏమంటే నిర్భయముగా నివసించిన వాక్యం చెప్తుంది. ఈ రోజున ఎటువైపున చూసినా భయాలతో నడిపించబడుతూ ఉన్న మీ జీవితంలో ఒక నిర్భయ జీవితాన్ని మీరు చేయబోతున్నారు. ద్వితీయోపదేశకాండంలో మీకు తెలుసు 33:28 ఉంటుంది. యాకోబును గురించి వ్రాయబడింది, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ప్రవక్తలు చెప్పారు, మీ దేశంలోనికి ఎటువంటి క్రూర జంతువుల్ని, మృగాలను రాకుండా చేస్తాను, మీ దేశాన్ని, దేశ ప్రజలను నేను నిర్భయముగా నివసింపచేస్తాను. అన్ని వైపులా విశ్రాంతి, అన్ని వైపులా కాపుదల, అన్ని వైపులా ఏమండి నిర్భయ జీవితం, అంటే భయము లేని జీవితం. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. 2వ ప్రసంగం, జాన్ వెస్లీ గారు పాస్టర్ గారు ప్రసంగం ముగించిన తర్వాత ఇదిగో ఈ మాట నెరవేర్చబడబోతుంది మనందరి జీవితంలో. ఈ మాట నెరవేర్చబడబోతుంది. యేసయ్య గ్రంథం 37:9-10 వచనాలలో వ్రాయబడింది. చూడండి, 9-10 వచనాలలో వ్రాయబడింది. దేవుడు సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి మిమ్మల్ని అందరినీ బ్రతికించబోతుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఓపాలు చేతులు కొట్టాలి గట్టిగా 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 ఇంకా గట్టిగా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలుగా ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చారా, మాంసము లేదా, చర్మము లేదా, ఏమండి నరాలు లేవా, కేవలం నా జీవితం ఎండిపోయింది, నా కుటుంబం ఎండిపోయినది, నా పరిస్థితులన్నీ ఎటు చూసినా నిరాధారులంగా మారాము, ఏమంటే సంఘములో ఉన్నామే కానీ జీవము లేని సంఘముగా ఉన్నాము, మాలో మాంసము లేదు, మాంసం అనుభవం ఒకటి ఉంటుంది, చర్మం అనుభవం ఒకటి ఉంటుంది, నరాల అనుభవం ఒకటి ఉంటుంది. ఈరోజు చాలామంది సంఘాలుగా సమకూడుతున్నారు కానీ కేవలం సంఘాలన్నీ ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటున్నాయి. ఎండిపోయిన ఎముకల్లాగా అంటే మాంసము లేక, చర్మము లేక, నరాలు లేక. నరాలు అనేవి ఒక సహవాస అనుభవాన్ని చూపిస్తూ ఉంటాయి, మాంసం అనేది ఒక బోధ అనుభవాన్ని చూపిస్తూ ఉంటాయి, చర్మం అనేది ఏమైనా ప్రార్థనా జీవితం ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇవి లేక కేవలం సంఘములో ఉన్నామే కానీ ఉజ్జీవించబడలేకపోతున్నాం, బ్రతికించలేకపోతున్నాం, జీవము కలిగిన సంఘముగా ఉండలేకపోతున్నాం అనుకుంటున్నారేమో. పెంతెకోస్తు దినము రోజున మేడగదిలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలోనికి ఆ ఇల్లంతా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనినట్లుగా నలు దిశల
జీవాత్మ ఈ రాత్రి మీలోనికి వచ్చునగాక. నలువైపులా పరిశుద్ధాత్ముడి మీద కమ్ముకొనుగాక. సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరిని ఆవరించునగాక. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కొన్ని పర్యాయాలు అభిషేక తైలముగా ఉంటారు. అహరోను తల మీద పోయబడిన అభిషేక తైలం అతని గడ్డం మీదుగా ఆయన యొక్క చొక్కాయి అంచుల వరకు, పాదాల వరకు దిగజారిపోయినట్లుగా పితరులు కొంతమంది ఏమంటే వారి పాదములను తైలములో ముంచుకున్నారు. పాదాలు తైలములో ఉన్నాయి, తల కూడా తైలములో ఉన్నది. అంటే అర్థమేంటి తెలుసా? అన్ని వైపులా సర్వోన్నతుని శక్తి మూల కమ్ముకోవాలి. జీవాత్మ మీలో ప్రవేశించాలి. సభలలో జీవాత్మ మీలో ప్రవేశించాలి. ఎటువైపు చూసినా ఆత్మ తాకినే మీరు చూడబోతూ ఉన్నారు. ఆత్మ ప్రభావాన్ని చూడబోతున్నారు. ఆత్మ శక్తిని చూడబోతున్నారు. జీవాత్మ మీలో ప్రవేశిస్తుంది. జీవాత్మ మీలో ప్రవేశిస్తుంది. జీవాత్మ మీలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వైపులా మీకు విశ్రాంతి కలుగునుగాక. అన్ని వైపులా మీకు కాపుదల ఉండునుగాక. దేవుడు కాపాడుకునుగాక. అన్ని వైపులా ఒక నిర్భయ జీవితం మీరు చేయుదురుగాక. అన్ని వైపుల పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కమ్ముకొని ఆవరించునుగాక. అలాగే తల్ల వంచండి, అలాగే కళ్ళు మూయండి. ఒక్కసారి ఈ 4 మాటల్ని దైవ సేవకులంగా మీ మీద ఉచ్చరిస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందుదురుగాక. ప్రేమాస్వరూపి దయావాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో మీ సేవకులు మీరు నిలిపి మా కోసం అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, కన్నులెత్తి నలుదిక్కును చూడమని మీరు హెచ్చరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నలుదిక్కుల నుండి, 4 వైపు నుండి కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏంటో, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కును చూసినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీరు సెలవిచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నా ప్రభువా, ఎంతైనా నేను నమ్మదగిన దేవుడు స్వామి. నలుదిక్కు నుండి కలిగే విశ్రాంతి అనుభవాన్ని ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరైతే మానసిక ప్రశాంతత లేకుండా కలవరాల మధ్యలో, తండ్రి వేదన మధ్యలో సాగిపోతున్నారో వారందరికీ ప్రభువా పరిపూర్ణమైన విశ్రాంతిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఒక్కొక్కరి హృదయాలలో సమాధానం నది వలె ప్రవహింప చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, నలుదిక్కున మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. శత్రుక్రియలన్నిటిని మీరు లయపరచబోతున్నందుకే స్తోత్రం తండ్రి. నీ రెక్కల నీడలో ఉన్న క్షేమాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తోత్రం తండ్రి. కనుపాపవల నీ బిడ్డలు మీరు కాపాడబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిన నీ బిడ్డల పక్షాన మీరు ఉండి మీరు కాపాడబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నలుదిక్కులో ఉన్న కాపుదల దయచేయండి. దయగల ప్రభువా తండ్రి, గుండె లోతులో ఉన్న ప్రతి భయాలు, కలవరాలని తొలగిపోయేటట్లు నా తండ్రి, ప్రతి స్థలమందు మీ బిడ్డల పక్షాన మీరుండి నలుదిక్కున ప్రభువా నిర్భయముగా నివసించేటట్లుగా ఒక నిర్భయమైన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. ప్రతి భయాలన్నిట్లో నుండి మీరు విడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీవే మాకు వెలుగు, రక్షణ అయి ఉన్నారు. నేను భయపడను అని సెలవు ఇవ్వగలిగిన ప్రభు అనుభవాలు ప్రతి విశ్వాసిని నువ్వు, ప్రతి సేవకుని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. నీ మాటలు ఒక్కొక్కరు హృదయాలు స్థిరపరచండి స్వామి. నా తండ్రి ప్రభువా, ఎండిన ఎముకలకు జీవాన్ని ప్రసాదించిన మీ జీవాత్మను ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సభల ఆఖరి రాత్రి ఇక్కడ కూడి వచ్చిన నీ ప్రజలు ఎండిన స్థితిలో ఆశలన్నీ విఫలమైపోయి ఉన్న నా తండ్రి జీవాత్మను నింపి గొప్ప సైన్యముగా మీరు మార్చబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రజలందరూ మహా సైన్యముగా నీ కొరకు నిలబడాలి ప్రభువా. ఆ విధంగా నలుదిక్కున కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.